హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనకి వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంది అంటే కనుక మనకి ఇక్కడ ఏపీడిఎస్సి వెబ్సైట్లో ఇక్కడ స్క్రోల్ వస్తుంది చూడండి. మెగా డిఎస్సి అభ్యర్థుల కోరిక మేరకు టెట్ స్కోర్ కార్డులు వెబ్సైట్లో ఉంచడం జరిగింది. మరి సవరించుకోవడానికి 17వ తేదీ వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల కోరిక వరకు సవరించినటువంటి టెట్ మార్కులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు 17వ తేదీ అంటే ఈరోజు సాయంత్రం వరకు కూడాను, నైట్ వరకు కూడాను మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు ఒకసారి మీ టెట్ స్కోర్ కార్డ్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ప్రాపర్గా చేంజ్ అయినాయా లేదా అనేది చెక్ చేసుకోండి. మనం ఇంతకుముందు టెట్ స్కోర్సు నాకు ఎస్జిటిలో 1, స్కూల్ అసిస్టెంట్లో 2, మొత్తం 3 టెట్ స్కోర్లు ఉన్నాయి. సో 3 టెట్ స్కోర్లు నేను మాడిఫికేషన్ అంటే ఎడిట్ చేయడం జరిగింది. సో ఎడిట్ చేసిన తర్వాత నాకు స్కోర్లో ఆ టెట్ స్కోర్స్ కరెక్ట్ చేయబడి కరెక్ట్గా వచ్చింది. సో అది నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. లాగిన్ అవుతాను. స్కోర్ ఒకసారి చూడండి. నాకు అయితే కరెక్ట్గానే అప్డేట్ అయ్యింది. సో మీకు కరెక్ట్గా అప్డేట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ప్రతి ఒక్కరు కూడాను వెంటనే మీరు అప్డేట్ చేసుకోగలుగుతారు. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే కనుక మనకి నెక్స్ట్ ఈ మెరిట్ లిస్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికోసమే ప్రజెంట్ పెండింగ్ పడి ఉంది. సో ఇక్కడ చూడండి, డియర్ షేక్ రఫీ, క్లిక్ హియర్ టు వ్యూ యువర్ మెగా డిఎస్సి 2025 స్కోర్ కార్డ్. కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇది అండి నా హాల్ టికెట్ నంబరు, క్యాండిడేట్ నేము. సో ఇక్కడ నాకు 3 టెట్ స్కోర్లు ఉండాలి. ఇది చూడండి 126 ఎస్జిటి టెట్ స్కోరు కరెక్ట్గా వచ్చేసింది. ఇది చూడండి, ఇది నాకు ప్రాబ్లం అయింది. 106 స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో 106. సో ఇది ప్రాపర్గా వచ్చేసింది. చూడండి ఇక్కడ టీజీటీ ఇంగ్లీష్, సో టెట్ స్కోర్ ఇంగ్లీష్లో 106. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో 129 ఉండాలి, 129 వచ్చేసింది. కాబట్టి నా 3 టెట్ స్కోర్లు ఇక్కడ ఫస్ట్ 126, 106 అండ్ 129 3 టెట్ స్కోర్లు కూడాను కరెక్ట్గా ప్రాపర్గా వచ్చేసింది. దాంతోపాటుగా నా స్కోర్లు కూడాను కరెక్ట్గా మాడిఫై అయ్యి కరెక్ట్గా వచ్చేసింది. సో గమనించండి. మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక ఇప్పుడే మళ్ళీ ఎడిట్ చేసుకోండి. సో ఎడిట్ ఎలా చేయాలి అనేది ఇంకోసారి చూపిస్తాను. ఇక్కడ టెట్ అబ్జెక్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది చూడండి. నేను ఈ వాల్యూని చేంజ్ చేశాను. ఈ ఇంగ్లీష్ టెట్ స్కోర్ని చేంజ్ చేశాను. ఇక్కడ నాకు 106 ఇది పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ అని ఉన్నప్పటికీ మనకి ఆల్రెడీ ఈ 106 మార్క్స్ అనేది ఇక్కడ మనకి వచ్చేసింది. కాబట్టి ప్రాపర్గా నాకైతే కనుక అప్డేట్ జరిగింది. మరి మీకు కూడా ప్రాపర్గా అప్డేట్ జరిగిందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. అందరూ కూడాను ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడాను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.